మరచిపోనిదయ్యా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము మే 22. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములనియు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ ఉచితమైన వాత్సల్యమును బట్టి ప్రభు మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, ప్రార్థనలో తోడుగా ఉండి నడిపించమని, నీ ఆత్మతో నింపి వాడుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. 2వ దినవృత్తాంతములు 4 నుండి 6 అధ్యాయములు. 4వ అధ్యాయము. అతడు 20 మూరలు పొడవును 20 మూరలు వెడల్పును 10 మూరలు ఎత్తును గల ఒక ఇత్తడి బలిపీఠమును చేయించెను. పోత పోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించెను. అది ఈ అంచుకు ఆ అంచుకు 10 మూరల ఎడము గలది. దాని ఎత్తు 5 మూరలు, దాని కైవారము 30 మూరలు. దాని క్రింది తట్టున ఎద్దులు రూపింపబడి ఉండెను. అవి ఒక్కొక్క మూరకు 10 ఏసి ఉండెను. అవి ఆ సముద్రపు తొట్టిని ఆవరించెను. ఎద్దులు 2 వరసలు తీరి ఉండెను. అవి తొట్టితో కూడనే పోత పోయబడెను. అది 12 ఎద్దుల మీద నిలవబడెను. 3 ఎద్దులు ఉత్తరపు తట్టును, 3 పడమటి తట్టును, 3 దక్షిణపు తట్టు, 3 తూర్పు తట్టు చూచుచుండెను. సముద్రపు తొట్టి వాటిపై నుంచబడెను. వాటి వెనుకటి పార్శ్వములన్నీ లోపలికి తిరిగి ఉండెను. అది బెత్తెడు దళము గలది. దాని అంచు గిన్నె అంచు వంటిదై తామర పుష్పములు తేల్చబడి ఉండెను. అది 30 పుట్ల నీళ్లు పట్టును. మరియు దహన బలులుగా అర్పించు వాటిని కడుగుటకై కుడి తట్టుకు 5ను ఎడమ తట్టుకు 5ను 10 స్నానపు గంగాళములను చేయించెను. సముద్రము వంటి తొట్టియందు యాజకులు మాత్రము స్నానము చేయుదురు. మరియు వాటిని గూర్చిన విధిని అనుసరించి 10 బంగారపు దీపస్తంభములను చేయించి దేవాలయమందు కుడి తట్టున 5ను ఎడమ తట్టున 5ను ఉంచెను. 10 బల్లలను చేయించి దేవాలయమందు కుడి తట్టున 5ను ఎడమ తట్టున 5ను ఉంచెను. 100 బంగారపు తొట్లను చేయించెను. అతడు యాజకుల ఆవరణమును పెద్ద ఆవరణమును దీనికి వాకిండ్లను చేయించి దీని తలుపులను ఇత్తడితో పొదిగించెను. సముద్రపు తొట్టిని తూర్పు తట్టున కుడిపార్శ్వమందు దక్షిణ ముఖముగా ఉంచెను. హూరాము పాత్రలను బూడిదనెత్తు చిప్పకోలలను తొట్లను చేసెను. రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారము దేవుని మందిరమునకు చేయవలసిన పని అంతయు హూరాము సమాప్తి చేసెను. దాని వివరమేమనగా 2 స్తంభములు, వాటి పల్లెములు, వాటి పైభాగమునకు చేసిన పీటలు, వీటి పల్లెములు, ఆ స్తంభముల శీర్షములు, 2 పల్లెములను కప్పుటకైన 2 అల్లికలు, ఆ స్తంభముల శీర్షములు, 2 పల్లెములను కప్పునట్టి అల్లిక, అల్లికకు 2 వరుసలుగా చేయబడిన 400 దానిమ్మ పండ్లు, మట్ల మీద నుండి తొట్లు, సముద్రపు తొట్టి, దాని క్రింద నుండి 12 ఎద్దులు, పాత్రలు, బూడిదనెత్తు చిప్పకోలలు, ముండ్ల కుంకులు మొదలైన ఉపకరణములు. వీటిని హూరాము రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారము యెహోవా మందిరము కొరకు మంచి వన్నెగల ఇత్తడితో చేసెను. యోర్దాను మైదానమందు సుక్కోతునకు జెరేదాతాకును మధ్యను జిగట మంటి భూమియందు రాజు వాటిని పోతపోయించెను. ఎత్తు చూడలేనంత ఇత్తడి తన యొద్ద నుండగా సొలొమోను ఈ ఉపకరణములన్నిటినీ బహు విస్తారముగా చేయించెను. దేవుని మందిరమునకు కావలసిన ఉపకరణములన్నిటినీ, బంగారపు పీఠమును, సన్నిధి రొట్టెలు ఉంచు బల్లలను, వాటిని గూర్చిన విధి ప్రకారము గర్భాలయం ఎదుట వెలుగుచుండుటకై ప్రశస్తమైన బంగారపు దీపస్తంభములను, పుష్పములను, ప్రమిదలను, కత్తెరలను, కారులను, తొట్లను, గిన్నెలను, ధూప కలశములను సొలొమోను మేలిమి బంగారముతో చేయించెను. మరియు మందిర ద్వారము లోపలి తలుపులను, అతి పరిశుద్ధ స్థలము యొక్క లోపలి తలుపులను, దేవాలయపు తలుపులను అన్నియు బంగారముతో చేయబడెను. 5వ అధ్యాయము. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములన్నిటినీ దేవుని మందిరపు బొక్కసములలో చేర్చెను. తరువాత యెహోవా నిబంధన మందసమును సీయోను అను దావీదు పురము నుండి తీసుకుని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను, ఇశ్రాయేలీల వంశములకు అధికారులగు గోత్రముల పెద్దలనందరినీ యెరూషలేమునందు సమకూర్చెను. 7వ నెలను పండుగ జరుగు కాలమున ఇశ్రాయేలీలందరూ రాజునొద్దకు వచ్చిరి. ఇశ్రాయేలీల పెద్దలందరూ వచ్చిన తరువాత లేవీలు మందసమును ఎత్తుకొనిరి. రాజైన సొలొమోనును ఇశ్రాయేలీల సమాజకులందరూ సమకూడి లెక్కింప శక్యము కాని గొర్రెలను, పశువులను బలిగా అర్పించిరి. లేవీయులను, యాజకులను, మందసమును, సమాజపు గుడారమును, గుడారమందుండు ప్రతిష్ఠితములగు ఉపకరణములన్నిటినీ తీసుకుని వచ్చిరి.
మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకుని గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. మందసముండు స్థలమునకు మీదుగా కెరూబులు తమ 2 రెక్కలను చాచుకుని మందసమును దాని దండెలను కమ్మెను. వాటి కొనలు గర్భాలయం ఎదుట కనబడునంత పొడవుగా ఆ దండెలు ఉంచబడెను గాని అవి బయటికి కనబడలేదు. నేటి వరకు అవి అచ్చటనే ఉన్నవి. ఇశ్రాయేలీయుల ఐగుప్తులో నుండి బయలు వెళ్ళిన తరువాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమునందు ఉంచిన 2 రాతి పలకలు తప్ప దాని యందు మరి ఏమీయూ లేదు. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. ఆసాపు, హేమాను, యెదూతూనులు సంబంధమైన వారును వారి కుమారులకును సహోదరులకును సంబంధికులకు పాఠకులైన లేవీయులందరూ సన్నపు నారవస్త్రములను ధరించుకుని తాళములను, తంబురలను, సితారాలను చేతపట్టుకుని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. 6వ అధ్యాయము. అప్పుడు సొలొమోను ఇలాగు ప్రకటన చేసెను. గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు. నీవు నిత్యము కాపురముండుటకే నిత్య నివాస స్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించియున్నానని చెప్పి రాజు తన ముఖము ప్రజల తట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీయుల సమాజకులందరూ నిలిచిచుండగా వారిని దీవించెను. మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెను. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను నా జనులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన దినము మొదలుకొని నా నామముండుటకే ఒక మందిరమును కట్టింపవలెనని నేను ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు. నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా ఉండుటకే ఏ మనుష్యుని అయినను నేను నియమింపలేదు. ఇప్పుడు నా నామముండుటకే యెరూషలేమును కోరుకొంటిని. నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా ఉండుటకై దావీదును కోరుకొంటిని. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడు ఆయను. అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనత కొరకు మందిరమును కట్టింపవలనని నీవు ఉద్దేశించిన ఉద్దేశం మంచిదే గాని నీవు ఆ మందిరమును కట్టరాదు. నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును. అప్పుడు తాను అట్లు చేసియున్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చియున్నాడు. యెహోవా సెలవు ప్రకారము నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలీయుల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టించి యెహోవా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనకు గురుతైన మందసమును దాని యందు ఉంచితినని చెప్పి ఇశ్రాయేలీయులందరూ సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగిట ఆవరణమునందుంచి దాని మీద నిలిచియుండి సమాజముగా కూడియున్న ఇశ్రాయేలీయులందరి ఎదుటను మోకాళ్ళూని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచూ నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చియున్నావు. నీవు వాగ్దానము చేసి ఈ దినమున కనబడుచున్నట్లుగా దానిని నెరవేర్చియున్నావు. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తనను కాపాడుకొని నా ధర్మశాస్త్రము చొప్పున నడిచిన యెడల ఇశ్రాయేలీయుల సింహాసనం మీద కూర్చుండువాడు నా ఎదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇశ్రాయేలీయుల దేవా యెహోవా దయచేసి నెరవేర్చుము. ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవునుగాక. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా? ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే. నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా? దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము.
నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకైనా నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలమున ఉన్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింపగలు నిలుచునుగాక. నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి చేయబో ప్రార్థనలు నీవు ఆలకించుము. ఆకాశమునున్న నీ నివాస స్థలమందు ఆలకించుము. ఆలకించినప్పుడు క్షమించుము. ఎవడైనను తన పొరుగువాని ఎడల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకే అతని మీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు ఈ మందిరమందుండి నీ బలిపీఠం ఎదుటికి వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము. నీ జనులైన ఇశ్రాయేలీయులు నీ దృష్టి ఎదుట పాపము చేసిన వారై తమ శత్రువుల బలమునకు నిలవలేక పడిపోయినప్పుడు వారు నీ యొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించుదువుగాక. వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియకున్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకుని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశమందున నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు ఇశ్రాయేలీయుల చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాని దయచేదువుగాక. దేశమునందు కరువు గాని తెగులు గాని కనబడినప్పుడైనను గాడ్పు దెబ్బ గాని చిత్తపట్టుట గాని తగిలినప్పుడైనను మిడతలు గాని చీడపురుగులు గాని దండు దిగినప్పుడైనను వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను ఏ బాధ గాని ఏ రోగము గాని వచ్చినప్పుడైనను ఎవడైనను ఇశ్రాయేలీయులకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి గాని కుష్ఠము గాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీయు ప్రార్థనలన్నీయు నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడిచినట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేదువుగాక. నీవు ఒక్కడవే మానవుల హృదయము ఎరిగిన వాడవు గదా. మరియు నీ జనులైన ఇశ్రాయేలీల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు చాచిన చేతులను గూర్చియు వినిన వారై దూరదేశము నుండి వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసినప్పుడు నీ నివాస స్థలముగా ఆకాశము నుండి నీవు వారి ప్రార్థన అంగీకరించి నీ జనులకు ఇశ్రాయేలీయులు తెలుసుకొనినట్లు భూజనులందరూ నీ నామమును తెలుసుకొని నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినని గ్రహించినట్లుగా ఆ అన్యులు నీకు మొరపెట్టిన దానిని నీవు దయచేదువుగాక. నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేర ఉద్దేశించి నీవు కోరుకుని నీ పట్టణము తట్టును నీ నామమునకు నేను కట్టించి నీ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసిన ఎడల ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువుగాక. పాపము చేయని వాడెవడునూ లేడు గనుక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టువారు వారిని దూరమైనట్టి గాని సమీపమైనట్టి గాని తమ దేశములకు పట్టుకొని పోగా వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకుని మనస్సు త్రిప్పుకొని మేము పాపము చేసితిమి దోషులమైతిమి భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ యొద్దకు మల్లుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశం మీదకిని నీవు కోరుకొనిన ఈ పట్టణం మీదకిని నీ నామగణత కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదకిని మనస్సు త్రిప్పి విన్నపము చేసిన ఎడల నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదువుగాక. నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదువుగాక. నీ చెవులు దానిని ఆలకించునుగాక. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము. నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషింతురుగాక. దేవా యెహోవా, నీవు నీ చేత అభిషేకము నొందిన వానికి పరాజ్ముకుడవై ఉండకుము. నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకము చేసుకొనుము. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు.
కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, కృప వెంబడి కృపతో కాపాడు దేవుడవు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు, రక్తము చిందించిన దేవుడవు ప్రభువా నాయన, నీకు వందనాలు. పాతాళ వేదనలను అనుభవించిన దేవుడవు నాయన, 3వ దినమున తిరిగి లేచిన దేవుడవు అయ్యా తండ్రి నాయన. పెంతెకోస్తు దినమున ప్రభు పరిశుద్ధాత్మ అయ్యా నాయన దిగి వచ్చి అగ్ని జ్వాలల వలె ఒక్కొక్కరిని ప్రభా నాయన కాల్చి నీ ఆత్మతో నింపిన దేవుడవు ప్రభా నాయన. నువ్వు గొప్ప దేవుడవు, ఆదరణకర్తను పంపిన దేవుడవు అయ్యా. నీ ప్రేమ కొరకు, నీ దయ కొరకు వందనాలయ్యా. అయ్యా నాయన, మేము ఎంత మాత్రం మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు ప్రభా. అయ్యా, నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. అయ్యా, మా పాపములనైనా దినదినమునైనా నీ రక్తంతో కడిగి క్షమిస్తున్న దేవుడవు ప్రభా. మా అపరాధములను క్షమిస్తున్న దేవుడవు తండ్రి. నీ వంటి వారు ఎవ్వరూ లేరు ప్రభా నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఇంక నువ్వు నాయన తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును, పాపమును దయతో క్షమించి నీ రక్తంతో కడుగు. అయ్యా, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, ప్రార్థన చేస్తే ఆలకించే దేవుడవు, ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడవు ప్రభా. ఎడతెక్క ప్రార్థించమన్నావు ప్రభా. నీకు వందనాలు. పట్టుదలతో విడవక విసుగక ప్రార్థించమన్నావు ప్రభా. అట్టి ప్రార్థనాత్మ అందరికీ దయచేయండి ప్రభా. అయ్యా, వినిన వాక్యం మాలో ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించు భాగ్యమును దయచేయండి ప్రభా. అయ్యా, నీ ఆజ్ఞలను, నీ కట్టడలను నా ప్రభా అయ్యా తెలుసుకుని వాటిలోనైనా నడిచే కృపను మాకు అనుగ్రహించండి. ఇంకను మా మనోనేత్రాలు తెరవండి, మా హృదయాలను తెరవండి ప్రభా. అయ్యా తండ్రి నాయన, నీకే వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి ప్రభా. అయ్యా, నీకే స్తుతులు, స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మ అభిషేకము మాపై కుమ్మరించండి. ఆత్మపూర్ణులై జీవించే కృపను మాకు అనుగ్రహించండి నాయన. అయ్యా, మా ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ బలహీనతలతో ఉన్నారో ప్రభా చూచుచున్న దేవుడవు నాయన. అవి శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన, ఆర్థికమైన ప్రభా. అవి ఎవరు ఏ సమస్యలు ఏది అయినప్పటికీ మంచి విడిపోవునట్టు విడిపోవును గాకని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా, ప్రజలు నీ తట్టు తిరిగి ప్రభా అయ్యా తండ్రి నీకు మొరపెట్టినప్పుడు నాయన నువ్వు తప్పక ప్రార్థన ఆలకించే దేవుడవు కనుక ప్రభా నాయన. ఎవరైతే నాయన నీ సన్నిధిలో నాయన ఏ సమస్య కొరకు మొరపెడుతున్నారో అయ్యా వారి మొరను ఆలకించండి ప్రభా. వారి మొరలకు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఇంకను వాక్యం విని వారిలో ప్రభు ఇంకను రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. అయ్యా తండ్రి, రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాలు పెట్టండి ప్రభా. అయ్యా, విరిగి నలిగిన హృదయాలను పెట్టండి ప్రభా. నిన్ను చూచే కనులు, వినగలిగే చెవులు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, తల్లిదండ్రులను బట్టి బిడ్డలకు, బిడ్డలను బట్టి తల్లిదండ్రులకు, అయ్యా భార్యను బట్టి భర్తకు, భర్తను బట్టి భార్యకు గొప్ప రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండి భాగ్యమును అనుగ్రహించండి. అయ్యా తండ్రి నాయన, నీకే వందనాలు. మా కుటుంబస్తుల పాపమును కూడా దయతో క్షమించండి. మా ఇరుగు పొరుగు, మా పట్టణాలు, మా ప్రాంతాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మా దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారు చేసిన పరిచయలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి. వారు ఎక్కడున్నా అయ్యా తండ్రి నీ మహిమతో నింపి వాడుకోండి, నీ అభిషేకంతో నింపి వాడుకోండి ప్రభా. అయ్యా నాయన, నీకే స్తుతులు. వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభా. అయ్యా, వారు ధైర్యంతో వాక్యంను బోధించి అనుకూల సమయములను అయ్యా వారికి అనుగ్రహించండి. నీ అభిషేకంతో నింపి వాడుకోండి. దైవజనులందరికీ నీ కాపుదల భద్రత అయ్యా మీరు దయచేయండి. వారి కుటుంబాలకు కాపుదల భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అయ్యా, అందరినీ నీ రూపులకి మార్చండి. సత్యము నుండి సర్వసత్యంలోనికి నడిపించండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి అయ్యా. అయ్యా, నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి నాయన. అయ్యా తండ్రి, నీకే వందనాలు. ఏకాత్మ ఏక మనసు కలిగి ప్రభా అయ్యా నీకు పరిచర్య చేసే బిడ్డలుగా ప్రతి క్రైస్తవుని రూపాంతరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. అయ్యా, ఇగో సమస్త మానవాళిని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అయ్యా, మానవాళంతటికి గొప్ప రక్షణ దయచేయండి. కడవరి వర్షమే మీరు దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించండి నాయన. అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు ఉజ్జీవింప చేయండి ప్రభా. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు. అయ్యా తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, సౌలు వంటి స్వభావము కలిగిన వారిని పౌలులుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, హృదయ కాఠిన్యము గలవారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. దుష్టుడు ఏలుబడిలో ఉన్న అయ్యా ప్రతి యవన బిడ్డను నువ్వు రక్షించు నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు. చంటి బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, నీకే స్తుతులు, స్తోత్రాలు. మా భారతదేశంపై నీ కృప కలుగును గాక. అయ్యా, భారతదేశ ప్రజలకు నీ కృప కలుగును గాక. 144 కోట్ల భారతదేశ ప్రజలు రక్షించబడుదురు గాక. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అయ్యా నీ చిత్తం పరలోకంలో జరుగుచున్నట్టు
జరిగినట్లు భారతదేశంలో జరుగునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా సమస్త దేశాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ దేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము కలుగునుగాక, ఇజ్రాయెల్లో నీ చిత్తము జరుగునుగాక. ఇదిగో ఇజ్రాయెల్ ప్రేమించి వారు వర్ధిల్లుదురు అన్నావు ప్రభా. నాయన ఇజ్రాయెల్ కొరకు ప్రార్థన చేస్తుండగా ప్రభా, నిశ్చయంగా ఇజ్రాయెల్ ప్రజలకు అయ్యా నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా సమస్త దేశాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అందరూ అంతటా రక్షించి ఉండాలని నిశ్చయించి ఉన్నాను అన్నావు ప్రభా. అందరి కొరకు ప్రార్థన చేయమన్నావు ప్రభా. నాయన అయ్యగా వాక్యమును బట్టి నాయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా సమస్త దేశాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులకు గొప్ప రక్షణ దయచేయండి ప్రభా. అయ్యా అందరినీ నీ కృపలతో నింపి వాడుకోండి ప్రభా. అయ్యా ఇంకను సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా రక్షించండి. సువార్థికులను లేపండి అయ్యా, అపోస్తలను లేపండి అయ్యా, ప్రవక్తలను లేపండి ప్రభా, ఉపదేశకులను లేపండి నాయన. అయ్యా పరిచర్య చేసి యవన బిడ్డలను లేపండి, ప్రార్థనా వీరులను లేపండి ప్రభా. అయ్యా కోత విస్తారంగా ఉండగా ప్రభా, అయ్యా పనివారిని మీరే పంపమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా పనివారిని లేపు అపోస్తలను ఇంకను బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తూ ప్రభా. అయ్యా ఈ దినమంతా మీ కృపకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ ప్రతి దుష్టుడి బారి నుండి, ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని, అయ్యా పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తమును జరిగించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.